ఒక్కసారి మనం తొర్రూరు వెళ్దాం. మా ప్రతినిధి రవికాంత్ ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రవికాంత్, ప్రస్తుతం తొర్రూరు ఫలితాలు వచ్చేసాయి. తొర్రూరుపై గులాబీ జెండా ఎగిరిన సందర్భం, అక్కడ సెలబ్రేషన్స్ కావచ్చు, పార్టీ నేతల్లో జోష్ ఎట్లా ఉంది రవికాంత్? సార్, పూర్తిగా తొర్రూరు మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగిరినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ కార్యకర్తలు అంతా కూడా గులాబీ రంగు పులుముకొని వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం. ముఖ్యంగా 2.5 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాల 2 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన చూసిన తర్వాత ఒక స్పష్టమైనటువంటి తీర్పును తొర్రూరు ప్రజలు ఇచ్చినటువంటి సందర్భం. ఈ తొర్రూరు పట్టణం గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. తొర్రూరు పట్టణాన్ని బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి చేసినటువంటి సందర్భం. తొర్రూరు పట్టణానికి సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో సవాళ్లకు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే దూరంగా ఉన్నారు. పూర్తిగా ప్రజలు కూడా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించారు. గులాబీ జెండాను తొర్రూరు మున్సిపాలిటీ మీద ఎగిరివేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక జోష్ కనిపిస్తుంది. మనతో పాటు మంగళప్రసాద్ శ్రీనివాస్ ఉన్నారు, తొర్రూరు ఎంపీగా పనిచేశారు. ఎట్లా ఉంది జోష్, ఎట్లా ఉంది బీఆర్ఎస్ నుంచి ఈ గెలుపుడు ఎట్లా చూస్తున్నారు? సో ప్రధానంగా ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి అఖండ మెజార్టీ ఇచ్చిన తొర్రూరు మున్సిపల్ ఓటర్లందరికీ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దాదాపుగా 16 వార్డులు ఉన్నాయి. అందులో 9 వార్డులను మేము అద్భుతమైనటువంటి మెజార్టీతో గెలవడం జరిగింది. అంటే 2.5 కాంగ్రెస్ పాలనలో విధ్వంసమైనటువంటి వాతావరణం ఏ విధంగానైతే కొనసాగుతుంది, 6 గ్యారంటీలు 420 హామీలతో ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారు, ఈ మోసకారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, వాళ్ళ నాయకత్వాన్ని ఏ విధంగా చీకొట్టాలనే ఉద్దేశంతో జరిగిన ఎన్నికల్లో ప్రజలు స్పష్టంగా తీర్పిచ్చారు. ఈ కాంగ్రెస్ పార్టీకి పాలించే అర్హత లేదు. 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ప్రతి వర్గాన్ని ఏ విధంగా మోసం చేసిందో ఓటర్లు చాలా స్పష్టమైనటువంటి అవగాహనతో తీర్పిచ్చారు. ప్రత్యేకించి తొర్రూరు మున్సిపాలిటీలో ఏ అభివృద్ధి జరిగినా దానికి ఒక చక్కటి ప్రణాళికతో మాజీ మంత్రి దయాకర్ రావు గారు ఒక అద్భుతమైనటువంటి బడ్జెట్ను, ప్లాన్ను అందించినటువంటి నాయకుడు ఆ రోజు మంత్రిగా ఉండి. కానీ ఇప్పుడు 2.5 సంవత్సరాలుగా వీళ్ళు మాటలు చెప్పే వాళ్ళే తప్పితే ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఏ రకమైనటువంటి అభివృద్ధి ప్రణాళికలు, ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలని గుర్తించి పనిచేసిన సందర్భం లేదు. అందుకనే వాళ్ళని చీకొట్టారు. కానీ వాస్తవంగా ఇంకా 2 సీట్లు 3 సీట్లు మాకు గెలవాల్సింది ఉండే. అక్కడ కూడా మాకు బిగ్ ఫైట్ ఇచ్చినాం. ఏదేమైనప్పుడు కూడా దయాకర్ రావు గారు ఓడిపోయినా కానీ ప్రజల్ని 24 గంటలు అప్రమత్తం చేస్తూ, నాయకత్వాన్ని అప్రమత్తం చేస్తూ, ప్రజల కష్టాల్లో సుఖాల్లో మేము ఎప్పుడు ఫైట్ చేసుకుంటూ పోతున్నాం. యూరియా వ్యతిరేక పోరాటం కావచ్చు, రైతుకు ఇచ్చే మద్దతు ధరల విషయంలో కావచ్చు, కొనుగోలు విషయాలలో కావచ్చు, ఇక్కడ కరెంటు విద్యుత్ సప్లై రైతులకు సంబంధించి కావచ్చు, సాగునీటికి సంబంధించినటువంటి సప్లై కావచ్చు, వీటన్నిటిని పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. పాలకులు బాధ్యతారహితంగా ఉన్నారు. ఈ ప్రాంతంలో పనిచేస్తున్న ఎమ్మెల్యే గారు కేవలం పై కార్యక్రమాలే తప్పితే నిర్మాణాత్మకమైన పనులు చేయట్లేరు అని ప్రజలు గమనించి మళ్ళీ తొర్రూరును ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వ్యతిరేకంగా, ఎమ్మెల్యే గారికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వటం అంటే నిజంగా ఇక్కడ పాలకులు, ప్రజలు చాలా అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారు. బీఆర్ఎస్ మీద గొప్ప బాధ్యత పెట్టారు. దీన్ని మాజీ మంత్రి గారు దయాకర్ రావు గారి నాయకత్వంలో ఈ గౌరవాన్ని కాపాడుకుంటూ తొర్రూరు ప్రజలకు ఒక నాణ్యమైనటువంటి పాలన అందించడానికి బీఆర్ఎస్ కృషి చేస్తుందని తెలియజేస్తున్నాం. పట్టణ అధ్యక్షున్నారు, ఎట్లా ఉంది గెలుపుని ఎట్లా చూస్తారు? చాలా కసరత్తులు జరిగినాయి, ప్రలోభాలు పెట్టారు, బెదిరింపులు చేశారు, కిడ్నాప్ రాజకీయాలకు తెరతీసినటువంటి సందర్భంలో ఈ గెలుపును ఒక పట్టణాధ్యక్షునికి ఎట్లా చూస్తున్నారు? గత ఎన్నికల్లో ప్రలోభాలకు గురయ్యే వాళ్ళు మాయమాటలకు మేము మోసపోయినామని తెలుసుకొని ఈసారి దయన్న ఏమి చేయలేదని అప్పుడు దయన్నను ఓడగొడితే ఈసారి దయన్న ప్రత్యేక దృష్టి పెట్టి ఈ తొర్రూరు పట్టణంలో మున్సిపాలిటీని ఏ విధంగా అభివృద్ధి చేసిందనేది బీఫామ్లు ఇచ్చటైనప్పుడు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క అభివృద్ధి కళ్ళకు కట్టినట్టు ఏ రోజుకు ఆ రోజు ప్రతి వార్డుకు తెలియజేసి ప్రతి ఒక్క కార్యకర్తకు తెలియజేస్తే అప్పుడు తొర్రూరు ప్రజల్లో చైతన్యం వచ్చి మనం పొరపాటు చేశాం, మంచి అభివృద్ధి చేసిన దయాన్నను ఓడగొట్టుకుంటున్నామని తెలుసుకొని ఇప్పుడు పట్టణానికి అభివృద్ధి చేసిన దయాన్నను గెలిపించారు. మార్పు ఇప్పుడు మళ్ళీ మొదలైంది. మొన్న సర్పంచ్ ఎలక్షన్లో కానీ ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లో కానీ స్పష్టమైన ఆధిక్యత టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రదర్శించింది. రాబోయే మండల పరిషత్తు, ప్రజా పరిషత్తులు కూడా ఇదే ఊపు కొనసాగుతుంది. దయన్న నాయకత్వం, బీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వం పట్ల ప్రజలు కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు మోసపోయినామని గ్రహించి ఒక్కొక్కటి జరిగే ఎలక్షన్లో, ప్రతి ఎలక్షన్లో కూడా దాదాపు మనకు మెజార్టీ ఇస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇదే ఉంటుంది. ఇది తొర్రూరు పట్టణానికి దయాకర్ రావు గారు చేసిన అభివృద్ధే ఇప్పుడు ఈ పట్టణ మున్సిపాలిటీని గెలుచుకున్నాం. రేపు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జెండా ఎగరబోయబోతుంది. మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ 2 కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. అభ్యర్థి కూడా ఉన్నారు. ఈ గెలుపుని ఎట్లా చూస్తున్నారు? ప్రతిపక్షంలో ఉండి అధికార పక్షం మీద గెలవడాన్ని ఎట్లా చూస్తున్నారు? నాకు చాలా సంతోషంగా ఉన్నది.
అభివృద్ధి చేయలేకనే వాళ్ళు వెనక పోయారు. మేము భారీ మెజార్టీతో మా ప్రజలు గెలిపించారు. మిమ్మల్ని నమ్ముకొని గెలిపించిన ప్రజల కోసం ఏం చేస్తారు? మేము మా మున్సిపాలిటీ మాదే అయింది. మేము పనులు చేయడానికి ముందున్న మా దయాకర్ రావు అన్ని పనులు చేయడానికి ముందున్నాడు. పోయినసారి కూడా మా దయాకర్ రావు అన్ని పనులు చేసిండు కాబట్టి మేము గెలిచినాం. ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలు మేము నెరవేరుస్తామని కోరుకుంటాను. ప్రజలు ఇచ్చినటువంటి ఈ తీర్పు చైర్మన్ పీఠానికి సంబంధించి తొర్రూరు మున్సిపాలిటీలో గెలుపుకు సంబంధించి ప్రజలకు అభివృద్ధి విషయంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా చేసామో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొట్లాడి మరీ నిధులు తీసుకొస్తామన్నటువంటి ఆశాభావాన్ని ధీమానైతే ఇక్కడ ఉన్నటువంటి గెలుపొందిన అభ్యర్థులు చెప్తున్నారు.